Hello viewers, this is Dr. Harika, fertility specialist, 49 Hospital, Secunderabad branch. సో ఈరోజు మనం ఈ వీడియోలో కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇన్ ఒబెసిటీ అంటే అధికంగా బరువు ఉన్న వాళ్ళకి సంతానాలేమి సమస్యలు ఎందుకు వస్తాయో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒబెసిటీ అంటే అధికంగా బరువు ఉండడం. సో ఇది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే BMI అనే ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ BMI ఫార్ములాలో మనం పర్సన్ యొక్క హైట్ అండ్ వెయిట్ పరిగణలోకి తీసుకొని BMI అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో నార్మల్ BMI వచ్చేసి మనకి 18 to 25. సో 18 to 25 అనేది నార్మల్ BMI. లెస్ దాన్ 18 ఉన్నప్పుడు మనం అండర్ వెయిట్ అంటాం. అండ్ అలాగే మోర్ దాన్ 25 అంటే 25 to 30 ఉన్నప్పుడు మనం ఓవర్ వెయిట్ అంటాం అన్నమాట. అండ్ మోర్ దాన్ 30 ఉన్న వాళ్ళని మనం ఒబెసిటీ అంటాం. సో ఈ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి అంటే అధికంగా బరువు ఉన్న వాళ్ళకి సంతానలేమి సమస్యలు ఎందుకు వస్తాయో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎగ్ క్వాలిటీ అండ్ అలాగే ఎగ్ విడుదల అవ్వడం. సో ఈ అధికంగా బరువు ఉన్న వాళ్ళ దాంట్లో ఏం జరుగుతుంది అంటే బాడీలో లెప్టిన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. సో ఈ లెప్టిన్ అనే హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి యూజువలీ ప్రతి నెల ఏం జరుగుతుంది అంటే ఎగ్ అనేది డెవలప్ అవ్వాలి. సో ఈ ఎగ్ డెవలప్మెంట్కి మెయిన్గా బ్రెయిన్ నుంచి హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అదే FSH హార్మోన్ అంటారు. సో ఈ లెప్టిన్ అధికంగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి ఆ ఏదైతే FSH హార్మోన్ ఉందో దానిని సప్రెస్ చేస్తుంది. సో హార్మోన్ తక్కువ ఉండడం వల్ల ఎగ్ అనేది ప్రాపర్గా డెవలప్మెంట్ ఉండదు. అలాగే ఎగ్ డెవలప్మెంట్ లేనప్పుడు ఎగ్ విడుదల అవ్వనప్పుడు మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేటివి తక్కువగా ఉంటాయి. సో నాట్ ఓన్లీ ఎగ్ డెవలప్మెంట్లో కానీ ఎగ్ విడుదల అవ్వడంలో కాదు, ఎగ్ యొక్క క్వాలిటీ కూడా తగ్గుతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే ఈ అధికంగా బరువు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే లోపల ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటే కొన్ని ఫ్రీ రాడికల్స్ అనేటివి జనరేట్ అవుతుంటాయి అన్నమాట. సో ఇవేం చేస్తుంది మనకి ఎగ్ క్వాలిటీని ఎగ్ లోపల ఉన్న న్యూక్లియస్ ఏదైతే సెల్స్ ఉంటాయో వాటిని డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. సో దీనివల్ల మనకేం జరుగుతుంది ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. అలాగే ఈ బరువు ఎక్కువ ఉన్న వారి దాంట్లో మెయిన్గా ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈస్ట్రోజన్తో పాటు మేల్ యొక్క హార్మోన్ అంటే మగవారిలో చూసే హార్మోన్ కూడా ఆండ్రోజన్స్ అంటాం అన్నమాట. సో ఈ హార్మోన్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో ఎగ్ క్వాలిటీ తగ్గినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రేట్స్ అనేటివి కూడా తగ్గుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇదంతా ఎగ్ విషయం. గర్భసంచి విషయానికి వస్తే గర్భసంచి లోపల యొక్క పొరని మనం ఎండోమెట్రియం అంటాం. సో ఈ ఎండోమెట్రియం యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి బేబీ ఏదైతే ఉంటుందో అంటే పిండం యూజువల్లీ మనకి ట్యూబ్లో తయారవుతుంది. ట్యూబ్లో తయారైనాక ఆ ట్యూబ్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చి మనకి గర్భసంచిలో అతుక్కుంటుంది అనమాట. సో ఈ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే ఒబిసిటీ పీపుల్లో ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి మనం ఇప్పుడే డిస్కస్ చేస్తాం ఈస్ట్రోజన్ లెవెల్ అనేది అధికంగా ఉంటుంది. సో ఈ ఈస్ట్రోజన్ లెవెల్ అనేది అధికంగా ఉండడం వల్ల మనకి గర్భసంచి యొక్క పొర కూడా చాలా ఎక్కువ అంటే థిక్గా ఉంటుంది. యూజువల్లీ మనకి 8 to 14 mm నార్మల్ ఉంటుందన్నమాట. వీళ్ళ దాంట్లో ఇంకా థిక్నెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అలాగే వీళ్ళకి కొంతమందికి అధికంగా బరువు ఉండే వాళ్ళకి పాలిప్ టెండెన్సీ అంటే గర్భసంచిలో చిన్న పులిపిల్ లాంటివి వస్తుంటాయి అన్నమాట. సో ఇవన్నీ రీజన్స్ వల్ల కూడా మనకి బేబీ వచ్చి అతకదు. సో దీనివల్ల ఏంటి ఇంప్లాంటేషన్ రేట్స్ అంటామన్నమాట. సో బేబీ నార్మల్గా వచ్చి గర్భసంచికి అతుకుంటే దీని ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అంటారు. ఈ ఇంప్లాంటేషన్ తగ్గడం వల్ల మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేటివి కూడా తగ్గుతూ ఉంటాయన్నమాట. సో నార్మల్గా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానీ IUI ప్రెగ్నెన్సీ రేట్స్ కానీ IVF ప్రెగ్నెన్సీ రేట్స్ కానీ సక్సెస్ అవ్వాలి అధికంగా బరువు ఉన్న వాళ్ళ దాంట్లో అంటే నార్మల్గా IVFకి వెళ్ళడమే కాకుండా వాళ్ళు ఒక కొంచెం గ్యాప్ పెట్టుకొని అంటే 2 to 3 months గ్యాప్ పెట్టేసుకొని ఈచ్ మంత్లో అట్లీస్ట్ వాళ్ళ టార్గెట్ వెయిట్ అంటే 2 kgs రెడ్యూస్ అయినట్టయితే మనకి ప్రెగ్నెన్సీ రేట్స్ చాలా ఆర్టికల్స్ ప్రకారం 3 monthsలో ఒక 4 to 5 kgs వెయిట్ రెడ్యూస్ అయినట్టయితే మనకి 20% ప్రెగ్నెన్సీ రేట్స్ అనేటివి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇది ఎందుకు ఆటోమేటిక్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా ఎందుకు ఇంక్రీజ్ అవుతాయంటే బరువు తగ్గడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో వాళ్ళ దాంట్లో ఏం జరుగుతుంది ఎగ్ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వడం, అలాగే ఎగ్ అనేది ప్రాపర్గా విడుదల అవ్వడం కరెక్ట్ టైంకి, అలాగే అదే టైంలో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి కరెక్ట్గా జరుగుతుందన్నమాట. సో మీరు అధికంగా బరువు ఉన్నప్పుడు లేదా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కానీ IVF కానీ వెళ్ళే ముందు మాత్రం అట్లీస్ట్ మీరు ఒక 3 months టైం తీసుకొని ఈచ్ మంత్లో ఒక 1 to 2 kgs తగ్గినట్టయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి బెటర్గా ఉంటాయి. థ్యాంక్ యూ.